జై భీమ్. నా పేరు ఇండ్ల రవి, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే ఆదివాసీ సంఘాల పోరాట సమితి నెల్లూరు జిల్లా కన్వీనర్ని. నెల్లూరు జిల్లా వెడలూరు మండలం పటేల్ నగర్ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి శ్రీ చౌటూరు శ్రీనివాసులపై జరిగినటువంటి అన్యాయం మీద, అతనికి జరిగినటువంటి నష్టం మీద గత సోమవారం రోజున ఎస్పీ గారి గ్రీవెన్స్లో ఈ యొక్క సమస్య మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజున వెడవలూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారిని కలిసేందుకు ఈ రోజున ఈ యొక్క సమితి సందర్భంగా మేమందరం కూడా కలిసి కట్టుగా ఎస్ఐ గారితో మాట్లాడడానికి ఈ ఊరికి వచ్చి ఉన్నాము. ఎస్ఐ గారు ఖచ్చితంగా ఈ యొక్క కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించి గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం మీద, అట్లాగే ఈ యొక్క గిరిజనుల మీదకు వచ్చినటువంటి ఈ యొక్క గిరిజన చౌటూరు శ్రీనివాసుల మీద దాడికి ప్రయత్నం చేసినటువంటి ఇనమాల దేవకుమార్ రెడ్డి, అట్లాగే పొన్నూరు వాసు, ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని కేసు నమోదు చేసి శ్రీ చౌటూరు శ్రీనివాసులకి న్యాయం చేయవలసిందిగా ఎస్ఐ గారిని కోరుతున్నాము. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం తీవ్రతరం అవుతుంది. తర్వాత దీనంతటి కూడా అధికారులు బాధ్యత వహించవలసి వస్తుంది చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. జై భీమ్. జై యానాది. యానాది మహానాడు స్టేటు అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. నా పేరు సావిత్రమ్మ. నిజంగా ఈ అబ్బాయికి చౌటూరు సేనకి జరిగే అన్యాయం చాలా అన్యాయము. రోజు రోజుకు మితిమీరుతుంది తప్ప ఒక యానాది కులం పేరెత్తి కూడా మాట్లాడుతున్నారు. దీని మీద ఖండించాలనేది మేము యానాది మహానాడు తరపున ప్రజా సంఘాలు ఐక్యం అవుతాం. వీళ్ళకి న్యాయం అంటూ జరగకపోతే నిజంగా ఇది ఎంతవరకైనా మేము తీసుకెళ్తాము. దీని మీద ఖండించాలి. ఒక ఎస్పీ గారు కాదు, ఆయన తర్వాత కూడా దీన్ని కూడా ఆయన దృష్టి తీసుకెళ్లారు. ఆయన కూడా దీన్ని న్యాయం అంటూ చేయలేదంటే ఒక కలెక్టర్ ద్వారా అయినా కూడా అధికారంగా తీసుకెళ్తాం. అది కూడా వాళ్ళకి న్యాయం జరగలేదంటే ఎక్కడికి తీసుకెళ్లాలనేది మాకు తెలుసు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వరకు మేము తీసుకెళ్తాం. వీళ్ళకి జరిగే అన్యాయాన్ని అరికట్టాలనేది మేము విన్నపించుకుంటున్నాం. జై భీమ్. జై యానాది. నా పేరు బాపట్ల సత్యవతమ్మ, జిల్లా యానాది సంస్థ అధ్యక్షురాలుగా చేయటం జరిగింది. ఇప్పుడు యానాది మహానాడు కమిటీలో చేరటం జరిగింది. గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా యానాదులే రెడ్డి గారి బలైపోతున్నారు. ఎందుకంటే యానాదిగానే బతకాలి, ఎందుకు సమాజంలో బాగా బతకాలి అన్న ఆలోచన ఉంది. కానీ వాళ్ళకి వీళ్ళు ఒక మనుషులేను, వీళ్ళు ఒక జాతికి సంబంధించిన వాళ్ళను, వీళ్ళు ఒక గౌరవంగా బతకాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. వీడు ఎందుకు పైకి రావాలి, వీడెందుకు మామూలుగా మంచి చక్కాలు వేసుకొని తిరగాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మనం శాలల్లోకి వచ్చి పనులు చేసుకొని మనకింద బానిసగా బతకాలా అన్న ఆలోచన మీదే ఇప్పుడు ఇది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కూడా అడిగాడు యానాదిలాగే ఉండాలని. యానాదిలాగే ఎట్టా ఉండాలి, అసలు అది ఎట్లా ఉండాలి, అది మాకు ఈరోజు తెలపాలి. ఎస్ఐ గారు తెలపాలి, రెడ్డి గారు తెలపాలి. యానాదిగా ఉండమంటే మా మహిళలందరం గోసి పెట్టుకోవాలా, మా పురుషులందరం గోసి పెట్టుకొని నీ కాళ్ళ కింద బానిసగా బతకాలా? ఈరోజు ఆ ఒక్క పాయింట్ మీదనే మాకు నువ్వు సమాధానం చెప్పాలి. యానాదిగా ఎలా ఉండాలి కలెక్టర్ గారు చెప్పాలి, డిఎస్పీ గారు చెప్పాలి. లేదా చలో విజయవాడ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు అడుగుతాం యానాదిగా ఎట్ట బతకాలి. మేము ఏది అడగం, ఈ గొడవలు ఇవన్నీ మాకొద్దు. యానాదిలాగే ఎట్ట బతకాలి అది మాకు ఈరోజు ఖచ్చితంగా తెలపాలి ఎస్ఐ గారు. కాబట్టి ఈరోజు చౌటూరు సేనకి జరిగిన నష్టం ఇంకొకరికి జరగటానికి లేదు. కాబట్టి దీని మీద మేము ఎంత దూరమైన పోరాడదాం, కావాలంటే కలెక్టర్ ఆఫీస్ కాడ దీక్ష అయినా చేసి కూర్చుంటాం. కానీ దీన్ని మాత్రం వదిలే సమస్య లేదు. వద్దిల్లాలి మహిళా సంఘం, వద్దిల్లాలి మహిళా శక్తి సంఘం. థ్యాంక్ యూ. రైట్.